ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. జీరో టికెట్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా జర్నీ చేసే అవకాశం కల్పించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను సైతం కొనుగోలు చేసి తిప్పుతున్నారు. తాజాగా ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెబుతూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు వైఫై సదుపాయం కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ నుంచి ప్రతిపాదనలు అందాయి. మంగళవారం సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ మరియు రోడ్డు రవాణా అథారిటీ అనగా ఆర్టీఏపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సదరు ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బస్సులు, బస్టాండ్స్, రవాణా శాఖ కార్యాలయాల్లో వైఫై సదుపాయాన్ని అందిస్తామని చెప్పారు. ఈ ప్రతిపాదనలో ఇంటర్నెట్ యాక్సెస్తో కూడిన వైఫై కాకుండా అప్లోడ్ కాంటెంట్ ని వైఫై ద్వారా మొబైల్లో చూసే అవకాశం కల్పించడం ప్రధాన అంశం. అయితే ప్రయాణికులు ముందుగానే ఎంపిక చేసిన సినిమాలు మరియు పాటల జాబితాను వీక్షించగలరు. ఈ కాంటెంట్ మధ్యలో కమర్షియల్ యాడ్స్ కూడా వస్తాయి. ఈ ప్రకటనల ద్వారా ప్రైవేట్ సంస్థకు ఆదాయం చేకూరుతుందని ఆర్టీసీ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం లహరి ఏసీ బస్సుల్లో ఈ తరహా విధానం అమలవుతుంది. అయితే మిగతా బస్సులు, బస్టాండ్స్ లో కూడా ఈ సదుపాయాన్ని విస్తరించాలని ఢిల్లీ సంస్థ ప్రతిపాదించింది. త్వరలో ఆ సంస్థ మరియు ఆర్టీసీ అధికారుల మధ్య మరో సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత వైఫై సదుపాయం కల్పనపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులు తమ ప్రయాణ సమయాన్ని మరింత ఆహ్లాదంగా గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రతిపాదన ద్వారా ఆర్టీసీకి అదనపు ఆదాయ మార్గాలు కూడా లభించే అవకాశం ఉంది.